ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు రూపకల్పన చేసిన ఒక ప్రత్యేక పోర్టల్ వార్తలు నిలిచింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, తెలుగులో ఈ మంత్రిత్వ శాఖను ఎలా పిలవచ్చు? కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? వీరేంద్ర కుమార్ గారు. పర్సన్ పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో వీరేంద్ర కుమార్ గారు ఇటీవల నూతన కేంద్ర మంత్రిగా, మంత్రిత్వ శాఖ ఏంటి? కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనగానే ఈ మంత్రి పేరు గుర్తుకు రావాలి. ఈ మంత్రిత్వ శాఖ వారు ఇటీవల ఒక ప్రత్యేక పోర్టల్ ని రూపకల్పన చేయడం జరిగింది. ఆ పోర్టల్ లేదా వెబ్సైట్ పేరు గుర్తుంచుకోండి, సాక్రెడ్ పోర్టల్. ఇక్కడ సాక్రెడ్ పోర్టల్ అనేది ఎవరికి సంబంధించింది అంటే సీనియర్ సిటిజన్స్ కి సంబంధించింది. భారతదేశంలో 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కి సంబంధించిన ఒక పోర్టలే సాక్రెడ్ పోర్టల్. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సాక్రెడ్, ఈ వర్డ్ ఏదైతే ఉంటుందో దీని యొక్క యాక్రోనిమ్ అడుగుతారు, ఫుల్ ఫామ్ అడుగుతారు. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్, ఈ వర్డ్ ఏదైతే ఉంటుందో అర్థమైంది అనుకోండి, ఈ సాక్రెడ్ పోర్టల్ యొక్క ఉద్దేశం కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సాక్రెడ్, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. సాక్రెడ్ అంటే సీనియర్ ఏబుల్ సిటిజన్స్, అంటే సీనియర్ సిటిజన్స్, సీనియర్ ఏబుల్ సిటిజన్స్, SAC. రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ, సీనియర్ ఏబుల్ సిటిజన్స్ అంటే సీనియర్ సిటిజన్స్ సంబంధించి రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ. భారతదేశంలో 60 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉంటారో, ప్రస్తుతం ఆల్మోస్ట్ 110 మిలియన్ జనాభా ఉన్నారు. 60 సంవత్సరాల పైబడిన వారు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? జనాభాలో 110 మిలియన్ల జనాభా 60+ ఇయర్స్ వారే. అందులో ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ద టోటల్ ఓల్డర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారు చాలా వరకు కూడా మానసికంగాను శారీరకంగాను దృఢంగా ఉన్నారు. అలాంటి వారు ఎవరైతే ఉంటారో వారికి రీఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని తెలియజేసే ఒక ప్రత్యేకమైన పోర్టలే సాక్రెడ్ పోర్టల్. అంటే ఎవరైతే ఉంటారో భారతదేశంలో ఈ 60+ ఇయర్స్ వారు ఎవరైతే ఉంటారో 60 సంవత్సరాల పైబడిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించే, ఆ ఉపాధి అవకాశాలకు సంబంధించిన విషయాలను తెలియజేసే ఒక ప్రత్యేక పోర్టల్ పేరు సాక్రెడ్. జస్ట్ ఈ సాక్రెడ్ పోర్టల్ యొక్క ఈ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సీనియర్ ఏబుల్ సిటిజన్స్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ అనేది సాక్రెడ్ యొక్క ఫుల్ ఫామ్. సో ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఇట్ ఈస్ an electronic employment exchange for సీనియర్ సిటిజన్. సీనియర్ సిటిజన్ సంబంధించి ఇది ఒక ఎలక్ట్రానిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. సో ఉపాధి అవకాశాలను తెలియజేసే ఒక ప్రత్యేక పోర్టల్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ మంత్రిత్వ శాఖ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. భారతదేశంలో వృద్ధులకి సంబంధించి సంరక్షణ చర్యలు, సంరక్షణ కార్యక్రమాలు, సంరక్షణ పథకాలు అంటేనే ఈ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి. కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ. అండ్ ఇక్కడ రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ ని కూడా లింక్ చేసుకోండి. మన భారతదేశంలో అమలవుతున్న అత్యున్నత చట్టం ఏంటి? సో సుప్రీం లా ఆఫ్ ఇండియా ఏంటి? రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 4 లో 4వ భాగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల్లో ఒక ప్రకరణ ఉంటుంది, ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధన ఏంటి? ఆర్టికల్ 41. ఆర్టికల్ 41 లో కొన్ని సంరక్షణ చర్యల గురించి పేర్కొనడం జరుగుతుంది. ఆ సంరక్షణ ఎవరికి సంబంధించి అంటే వృద్ధులు, దివ్యాంగులు అండ్ నిరుద్యోగులకి సంబంధించి. నిరుద్యోగులకేమో రైట్ టు ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ అవకాశాలను కల్పించాలి రాజ్యం. సో వృద్ధులకి సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి సంరక్షణ పథకాలు, సంరక్షణ చట్టాలను చేయాలని చెప్పేసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 తెలుపుతుంది. సో ఆర్టికల్ 41 అనేది ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన పనులకు సంబంధించి ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటున్నాను. దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. సో ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 41 అనగానే మనకు వృద్ధులకి సంబంధించి. అండ్ ఇటీవల భారతదేశంలో వృద్ధులకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ఒక ప్రత్యేకమైన ఇంకొక పోర్టల్ తో కూడా వార్తలు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ మనం చర్చించుకున్నాం. సేజ్ అనే ఒక పోర్టల్, సీనియర్ కేర్ ఏజింగ్ అండ్ గ్రోత్ ఇంజన్. సీనియర్ కేర్ ఏజింగ్ అండ్ గ్రోత్ ఇంజన్ అనగానే సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిందని గుర్తుంచుకోండి. సో ఈ పోర్టల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో వృద్ధులకి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో, ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్న స్టార్టప్ సంస్థలకి ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించడానికి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు సేజ్ పోర్టల్ ద్వారా వార్తలు నిలిచారు. ఇదొక అంశాన్ని లింక్ చేసుకుని ఇటీవల మనం డిస్కస్ చేశాం. అండ్ ఇటీవలే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ వారు ఎల్డర్
లైన్, ఎల్డర్ లైన్, నేషనల్ హెల్ప్ లైన్, పాన్ ఇండియా హెల్ప్ లైన్ ఫర్ ఓల్డర్ పర్సన్స్. ఎల్డర్ లైన్ అనే ఒక దేశవ్యాప్త హెల్ప్ లైన్ వృద్ధుల కోసం ప్రారంభించడం జరిగింది. జస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. 14567 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ వృద్ధులకు సంబంధించిన ఒక హెల్ప్ లైన్. వారికి సంబంధించి మెంటల్ వెల్బీయింగ్ కానివ్వండి, పెన్షన్ సంబంధిత సమస్యల గురించి కానివ్వండి, పరిష్కారం వెతకడానికి ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ప్రకటించడం జరిగింది. అండ్ ఇటీవల వృద్ధులకు సంబంధించి మనం చాలా అంశాలు చూస్తున్నాం. ఎగ్జాంపుల్ కొన్ని కార్యక్రమాలు, బెల్ ఆఫ్ ఫెయిత్, బెల్ ఆఫ్ ఫెయిత్, బెల్ ఆఫ్ ఫెయిత్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం ఏ రాష్ట్రానికి సంబంధించి డిస్కస్ చేస్తాం మనం? కేరళ రాష్ట్రానికి సంబంధించి. కేరళ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్, కేరళ రాష్ట్ర పోలీస్ శాఖ వారు బెల్ ఆఫ్ ఫెయిత్ పేరుతో ఇటీవల ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎవరి కోసం? వృద్ధులకు సంబంధించి. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు ఎవరైతే ఉంటారో, మేల్ ఆర్ ఫీమేల్, చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు మాత్రం నివసిస్తారు. వారు కూడా సీనియర్ సిటిజన్స్, 60+ years వారు. అలా ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల యొక్క సంరక్షణ చర్యల్లో భాగంగా వారు ఏదైనా అనుకోని ప్రమాదాన్ని ఎదుర్కొన్నా, వారికి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా బెల్ ఆఫ్ ఫెయిత్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా పోలీసు శాఖకు తెలియజేయచ్చు అని చెప్పేసి బెల్ ఆఫ్ ఫెయిత్ ప్రోగ్రామ్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ లింక్ చేసుకొని వృద్ధులకు సంబంధించిన సంరక్షణ అండ్ భారతదేశంలో వృద్ధులకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఒక అత్యున్నత చట్టం ఏంటంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. సో వృద్ధులకు సంబంధించి గుర్తుంచుకోండి, ఈ చట్టం గురించి కూడా తరచు మనం చూస్తున్నాం. అండ్ వృద్ధులకు సంబంధించి నిన్నటి రోజున ఒక ప్రత్యేకమైన దినోత్సవం కూడా ఉంది, అంతర్జాతీయ దినోత్సవం. ఆ అంతర్జాతీయ దినోత్సవం ఏంటి? ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీనియర్ సిటిజన్స్ లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ప్రతి ఏటా కూడా అక్టోబర్ 1వ తేదీన మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో నిన్నటి రోజు ప్రాముఖ్యత దినోత్సవం కాబట్టి నిన్నటి రోజున ఈ పోర్టల్ కూడా వార్తలు నిలిచింది. అక్టోబర్ 1 ఎప్పుడు నిర్వహించుకుంటున్నాం అంటే 1991 మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉంది కదా, జనరల్ అసెంబ్లీ వారు అక్టోబర్ 1వ తేదీని ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నారు. ఏ సంవత్సరం అంటే 1991 నుండి. అంటే ఈ సంవత్సరం 2021 అంటే 31st ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీనియర్ సిటిజన్స్. మరి ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటంటే డిజిటల్ ఈక్విటీ, డిజిటల్ ఈక్విటీ, డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ఏజ్డ్. ఇది ఒక్క థీమ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీనియర్ సిటిజన్స్ లేదా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం 2021కి సంబంధించి థీమ్ ఏంటి అంటారు, ఇది గుర్తుంచుకోండి. సో 1991 సంవత్సరం నిర్వహిస్తున్న ప్రత్యేక దినోత్సవం నిన్నటి రోజున 31st సెలబ్రేషన్ యానివర్సరీ అని గుర్తుంచుకోండి. సో థీమ్ ఒకటి గుర్తుంచుకోండి, లింక్ చేసుకోండి. సో అలా వృద్ధులకు సంబంధించి సంరక్షణలు చూసుకుంటున్న ప్రస్తుత భారత ప్రభుత్వంలోని కేంద్ర మంత్రిత్వ శాఖ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అలా వృద్ధులకు సంబంధించి అన్ని అంశాలు కూడా ఒక దగ్గర లింక్ చేసుకొని చదువుకోండి. అండ్ ఖచ్చితంగా వృద్ధులకు సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. మనం చర్చించుకున్న టాపిక్స్ నుండి ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్, సో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అతి త్వరలో వార్తలు నిలవనుంది. దేనికి సంబంధించి అంటే హరిత నిధి ఏర్పాటుకి సంబంధించి. హరిత నిధి అంటున్నాను. నిన్నటి రోజున అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశ ప్రభుత్వం భారత ప్రభుత్వం కానీ చేయని ఒక పనిని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతోంది. అదేంటంటే ఒక ప్రత్యేక ఫండ్, ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకోసం? రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం అమలు కోసం. ప్రతి పౌరుడిని కూడా, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తుల్ని కూడా బాధ్యుల్ని, ప్రతి పౌరుని భాగస్వామ్యం తీసుకొని హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఈ హరిత నిధి ఏర్పాటు గురించి ప్రకటించారు. హరిత నిధి అంటే ఏం లేదు. ఎగ్జాంపుల్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి లేదా మనకు చట్టసభ ఉంది కదా, రాష్ట్రంలో బైకామరలిజం ఉంది. బైకామరలిజం అంటే 2 సభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అలా రాష్ట్రంలో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సో అలా రాష్ట్ర రాజకీయ నాయకులు, యాక్టివ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో, ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ఎవరైతే ఉంటారో వీరు ప్రతి నెల కూడా 500 రూపాయలు ఒక కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది హరిత నిధి అనే ఒక ప్రత్యేక నిధికి. సో అలా వీరి నుండి అంటే ప్రతి వ్యక్తి ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి నెల వారు పొందే వేతనం ఏదైతే ఉంటుందో గౌరవ వేతనం, అందులో 500 రూపీస్ ఈ హరిత నిధికి కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఐఏఎస్లు,
ఐపీఎస్లు ఐఏఎఫ్ఎస్లు ఉంటారు కదా, సివిల్ సర్వీస్ అధికారులు, వారు ప్రతి నెల కూడా కనీసం 100 రూపాయలు ఈ నిధికి కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రాష్ట్రంలో గవర్నమెంట్ టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నెలకు 25 రూపాయల నుండి 50 రూపాయల వరకు ఈ కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫిగర్స్ ఏవైతే ఉంటే ఇంకా ఫైనలైజ్ కాలేదు, అధికారికంగా అమల్లోకి తీసుకురాలేదు. సో కొన్ని అంశాలు మాత్రం ప్రస్తావించారు. అలా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 25 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ దేర్ లెవెల్, అంటే ఏంటంటే వారి యొక్క ఉద్యోగానికి సంబంధించి స్థాయి ఉంటుంది కదా, స్థాయిని బట్టి 50 రూపాయల వరకు వసూలు చేస్తారంట. అండ్ రాష్ట్రంలో చిన్నారులు ఎవరైతే పాఠశాల విద్యను ప్రారంభించే చిన్నారులు ఎవరైతే ఉంటారో, పాఠశాల ప్రవేశాన్ని పొందుతాం కదా, ఒక స్కూల్లో ప్రైమరీ స్కూల్లో వేసామనుకోండి, మన అబ్బాయిని ప్రైమరీ స్కూల్లో వేసినప్పుడు ఆ ప్రైమరీ స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు ప్రవేశ సమయంలో ఒక్కొక్క అడ్మిషన్ పైన 5 రూపీస్ని ఈ ఫండ్కి జమ చేయడం జరుగుతుంది. ఒక స్టూడెంట్ జమ అయ్యారు, ఒక ఎగ్జామ్లో ఒక స్కూల్లో ప్రవేశించారనుకోండి, ఆ స్టూడెంట్ నుండి 5 రూపీస్ వసూలు చేస్తారు. అండ్ అది ప్రాథమిక స్థాయిలో. అదే హై స్కూల్ అయితే 15 రూపాయలు, అదే ఇంటర్మీడియట్ అయితే 25 రూపాయలు, అదే గ్రాడ్యుయేషన్ అయ్యారనుకోండి, పీజీ అండ్ గ్రాడ్యుయేషన్ అయ్యారనుకోండి 50 రూపాయల వరకు వసూలు చేస్తారంట. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో భారతదేశంలోనే మొట్టమొదటిసారి హరిత నిధి అనే ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ట్రీ కవర్ ని పెంచాలి. సో అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఈ నిధి అనేది ప్రజల నుండి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి. అండ్ ఇంకొకటి ప్రైవేట్ ఉంటాయి, షాప్స్ కానివ్వండి, వైన్స్, బార్లు, ఇవన్నీ ఉంటాయి కదా. సో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఫర్మ్ కూడా రిజిస్ట్రేషన్ సమయంలోనే వారి నుండి కొంత మొత్తంలో ఈ ఫండ్ కి జమ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం రెన్యువల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉందనుకోండి, ఎవ్రీ 5 years ఆర్ 10 years కి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ సమయంలో కూడా ఈ కంట్రిబ్యూషన్ ఫండ్ కింద దాన్ని తీయడం జరుగుతుంది. సో అలా ఒక హరిత నిధిని ప్రజలందరి నుండి కూడా డబ్బులు, సింపుల్గా చెప్పాలంటే ప్రజలందరినీ కూడా కంట్రిబ్యూషన్స్ తీసుకొని హరితహారం కార్యక్రమాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. సో ఇదొకటి ఇంపార్టెంట్. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిలవబోతుంది. ఎందుకంటే చెట్లు నాటే కార్యక్రమంలో ప్రజలందరినీ కూడా బాధ్యులు చేసే ఒక ఫండ్ హరిత నిధి. అండ్ ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాల గురించి ఇటీవల మనం తరచూ చూస్తున్నాం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చెట్లు నాటే కార్యక్రమం వార్తలు ఇచ్చింది అంటే ఆర్టికల్ 48A గుర్తుంచుకోండి. అకార్డింగ్ టు ఆర్టికల్ 48A ఏం చెప్తుందంటే భారతదేశంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి అండ్ ట్రీ కవర్ ని పెంచాలని చెప్పేసి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో చెట్లు నాటే కార్యక్రమాలన్నిటిని కూడా ఆర్టికల్ 48 ఆధారంగా మనం చూడవచ్చు. ఎగ్జాంపుల్ తెలంగాణలో హరితహారం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కానివ్వండి, వన మహోత్సవం, అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంకుర్ యోజన, దేవారణ్య యోజన ప్రాజెక్టు, అండ్ ఇటీవల మహారాష్ట్రలో హెరిటేజ్ ట్రీ అనే ఒక కాన్సెప్ట్ వార్తలు వచ్చింది. 50 సంవత్సరాల పైబడిన చెట్లన్నిటి కూడా హెరిటేజ్ ట్రీగా గుర్తిస్తున్నారు. అలా హర్యానా రాష్ట్రంలో ఇటీవల ప్రాణవాయు దేవత పెన్షన్ యోజన ప్రోగ్రాం వార్తలు ఇచ్చింది. 75 సంవత్సరాలు నిండిన చెట్లు ఏవైతే ఉంటాయో రాష్ట్రంలో, మహావృక్షాలు ఏవైతే ఉంటాయో వాటికి చెట్లకు కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం హర్యానా. అలా దేశంలో చెట్లు నాటే కార్యక్రమం వార్తలో నిలుస్తుంది అంటే ఆర్టికల్ 48కి లింక్ చేసుకోండి. అండ్ ఇక్కడే తెలంగాణకు సంబంధించి ఇంకొక అంశం కూడా. ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీడ్ కాప్టర్స్ అనే ఒక ప్రత్యేక కాన్సెప్ట్ చెప్పాను ఆల్మోస్ట్ ఒక 15 days బ్యాక్. సీడ్ కాప్టర్ అంటే ఏం లేదు, హెలికాప్టర్. యాక్చువల్గా అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, డ్రోన్లు ఏవైతే ఉంటాయో డ్రోన్లను ఉపయోగించి మానవుడు ప్రవేశించని ప్రదేశాల్లోకి కూడా చెట్లను నాటే ఒక కార్యక్రమాన్ని సీడ్ కాప్టర్స్ ద్వారా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎగ్జాంపుల్ డ్రోన్ ఉందనుకోండి, ఆ డ్రోన్ కి సీడ్స్ మొత్తం కూడా బ్యాక్ చేస్తారు. సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ ఏం చేస్తాయి, ఈ డ్రోన్ ఏం చేస్తుంది, మానవుడు ప్రవేశించని ప్రదేశాలు, చిత్తడి భూములు కానివ్వండి, బురద ప్రాంతాలు కానివ్వండి, ఎక్కడికైతే మానవుడు వెళ్ళాడో అక్కడికి డ్రోన్ పైనుండి వెళ్ళేసి అక్కడ సీడ్స్ ని డ్రాప్ చేస్తుంది. ఆటోమేటిక్ గా ట్రీ కవర్ అనేది పెరుగుతుంది. సో అలా సీడ్ కాప్టర్స్, డ్రోన్ల సహాయంతో అటవీ విస్తీర్ణాన్ని పెంచడం. సో డ్రోన్ బేస్డ్ అఫారెస్టేషన్ యాక్టివిటీ ఇన్ తెలంగాణ అనే ఒక అంశాన్ని మనం చూస్తాం. సో దీనిని ఇటీవల అద్భుతంగా అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం ఈ సీడ్ కాప్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మారుట్ డ్రోన్స్ తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మారుట్ డ్రోన్స్. సో జస్ట్ ఇది గుర్తుంచుకోండి. ఇది నిన్నటి రోజున కూడా వార్త నిలిచింది. యాక్చువల్లీ నిన్నటి రోజున రానా గారు ఈ కార్యక్రమాన్ని మరొకసారి ప్రారంభించారు. జస్ట్ సీడ్ కాప్టర్స్ అంటే ఏంటంటే డ్రోన్ బేస్డ్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ ఇన్ తెలంగాణ అని గుర్తుంచుకోండి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వము మారుట్ డ్రోన్స్ అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ డ్రోన్లను ప్రభుత్వానికి ఇస్తారు. ఈ డ్రోన్లను ఉపయోగించేసుకొని కింద మనం సీడ్స్ ఏవైతే ఉంటే సీడ్స్ బ్యాగ్ని పెట్టేస్తే మానవుడు ప్రవేశించిన ప్రదేశాల్లోకి ఈ డ్రోన్ వెళ్ళేసి అక్కడ విత్తనాలను చల్లుతుంది అన్నట్టు. ఆటోమేటిక్గా ట్రీ కవర్ అనేది పెరుగుతుంది. అలా హరితహారానికి సంబంధించి 2 ప్రోగ్రామ్స్ లింక్ చేసుకోండి. సో హరితహారమే కాదు, ఏదైనా సరే చెట్లు నాటే కార్యక్రమం అంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 48A లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము,
భారతదేశంలో డిజి సాక్షన్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం వార్తలు నిలిచింది. డిజి సాక్షన్ ఏ జాయింట్ డిజిటల్ స్కిల్స్ ఇనిషియేటివ్ అంటే భారతదేశంలో యువతకి నైపుణ్యాభివృద్ధిని కలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమం. దీనికోసం 2 సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒకటేమో మంత్రిత్వ శాఖ, ఒకటేమో టెక్ దిగ్గజం. సో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి టెక్నాలజీ సంబంధించి మైక్రోసాఫ్ట్ సంస్థ. మైక్రోసాఫ్ట్ సంస్థతో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ భూపేంద్ర యాదవ్ గారు మంత్రిగా ఉన్నారు, కన్సర్న్ మినిస్టర్ గా. సో అలా ఈ మంత్రిత్వ శాఖ అండ్ ఒక టెక్ దిగ్గజంతో ఒప్పందం కుదిరింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో యువత ఎవరైతే ఉంటారో, సో యువతకి నైపుణ్యాభివృద్ధిని కలిగించి, నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొని, అంటే వారికి కావాల్సిన టెక్నాలజీ, ఎగ్జాంపుల్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో టెక్నాలజీకి సంబంధించి ఆ కార్యక్రమాలు, ఒక్కొక్క ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ కానీ, సి లాంగ్వేజ్ కానివ్వండి, అలా యువతకు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ పైన అవగాహన కల్పిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. అలా నైపుణ్యాభివృద్ధిని కలిగించి ఆ యువతకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగిస్తుంది భారత ప్రభుత్వం. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి ఏ రంగంలో? టెక్నాలజీ రంగంలో, సాంకేతిక రంగంలో. సో కంప్యూటర్ రంగానికి సంబంధించిన శిక్షణను ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ ఇస్తుంది. సో అలా ఇటీవల డిజి సాక్షన్ అనే ఒక ప్రోగ్రామ్ వార్తలు నిలిచింది. అందుకోసం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు ఏ టెక్ దిగ్గజంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అంటే మైక్రోసాఫ్ట్ అనే ఒక టెక్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశంలో యువతకి కావాల్సిన నైపుణ్యాభివృద్ధిని కలుగజేసి ఆ స్కిల్ వచ్చిన తర్వాత వారికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది భారత ప్రభుత్వం. జస్ట్ గుర్తుంచుకోండి, డిజి సాక్షన్ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ అనే ఒక ప్రోగ్రామ్ వార్త నిలిచింది. సో అమెజాన్ సంస్థ ఇటీవల తరచూ వార్త నిలుస్తుంది. యాండీ జెస్సీ గారు ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. సో అమెజాన్ అనగానే మనకు జెఫ్ బెజోస్ గుర్తొస్తారు తరచూ, జెఫ్ బెజోస్. సో ఇటీవలే బ్లూ ఆరిజిన్ అనే ఒక స్టార్టప్ ఏదైతే ఉంటుందో, బ్లూ ఆరిజిన్ రాకెట్ ప్రయోగం అని చెప్పేసి తను ఏదైతే ఉందో స్పేస్కి వెళ్ళేసి రావడం జరిగింది. సో అలాంటి అమెజాన్ సంస్థ తరచు వార్తలు ఇస్తుంది. అమెజాన్ ఇండియా వారు, అంటే అమెజాన్ వారు ఇండియాలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేంటంటే ఫ్యూచర్ ఇంజనీర్. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్, సో గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో భాగంగా, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ పైన అవగాహన కల్పిస్తున్నారు. అంటే కంప్యూటర్ రంగం పైన ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే ఒక కార్యక్రమం. ఇది ఎవరికి సంబంధించి అంటే ఇది యువతకి సంబంధించింది కాదు, ముఖ్యంగా చిన్నారులకి సంబంధించి. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ పాఠశాలలు, ఆల్మోస్ట్ భారతదేశంలో కొన్ని పాఠశాలలు అరౌండ్ 900 గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అందులో విద్య పొందుతున్న చిన్నారులు ఆల్మోస్ట్ 1,00,000 మంది చిన్నారులకు ఈ సంవత్సరము డిజిటల్ ఎడ్యుకేషన్ ని కలిగిస్తారు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఎవరిస్తారు? అమెజాన్ వారు. సో అలా అమెజాన్ వారు గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఫ్యూచర్ ఇంజనీర్ అనే ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. ఎవరి కోసం అంటే చిన్నారుల కోసం, పాఠశాల విద్యను అభ్యసిస్తున్న చిన్నారుల కోసము. ఆల్మోస్ట్ మొదటి విడతలో 900 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకి స్కిల్స్ ని ఇంపార్ట్ చేస్తారన్నట్టు, స్కిల్స్ డెవలప్మెంట్ ఇస్తారన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు, నైపుణ్యాభివృద్ధి. కంప్యూటర్ రంగంలో కోర్సెస్ ఉంటాయి కదా, మనకి చిన్నతనంలో అంటే పీజీడీసీఏ, డీసీఏ ఉంటాయి. అలాంటి కోర్సెస్ పైన, అంటే కంప్యూటర్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్, ఒరాకిల్, ఇటువంటి లాంగ్వేజ్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా వారికి స్కిల్స్ ఇస్తారు అన్నట్టు. అలా చిన్నతనం నుండే కంప్యూటర్ ఎడ్యుకేషన్. అందుకే ఫ్యూచర్గా ఇంజనీర్లను తయారు చేయాలని ఒక ప్రోగ్రామ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇటీవల అమెజాన్ సంస్థకు సంబంధించి చాలా అంశాలు మనం చూస్తాం. అమెజాన్ సంస్థతో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, మమతా బెనర్జీ గారు. సో డోర్ టు డోర్ డెలివరీ అనే ఒక ప్రోగ్రామ్ మనకి ఏదైతే ఉంటుందో భారతదేశంలో మద్యం ఉంటుంది కదా, సో మద్యం అనేది ఇంటికే సరఫరా చేయడం, డోర్ డెలివరీ ఆఫ్ లిక్కర్ అనే ఒక యాక్టివిటీకి సంబంధించి అమెజాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, సో మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేంద్ర మంత్రి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? గిరిరాజ్ సింగ్ గారు. గిరిరాజ్ సింగ్ పేరు గుర్తుంచుకోండి, ఎందుకంటే మంత్రులు ఇటీవల కొత్తగా వార్తలు ఇచ్చారు కాబట్టి వారి పేర్ల పైన అవగాహన పెంచుకోండి. ఆటోమేటిక్గా రెగ్యులర్ మనం చూస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. సో గిరిరాజ్ సింగ్ గారు నిన్నటి రోజున పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అనేది పంచాయతీలకు సంబంధించింది, గ్రామ పంచాయతీలు. మనందరికీ తెలుసు, అకార్డింగ్ టు ఆర్టికల్ 40 గ్రామ స్వరాజ్యం, గాంధీ ఇచ్చిన పిలుపు. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి ఉంటుందా. అండ్ ఇక్కడ రాజ్యాంగ సభను గుర్తుంచుకోండి, 17
73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 పివి నరసింహారావు గారు భారత ప్రధానిగా ఉన్నప్పుడు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగబద్ధం చేశారు. పంచాయతీలను రాజ్యాంగబద్ధం చేశారు. అలా షెడ్యూల్ 11లో పంచాయతీలకు 29 అధికారాలు ఉంటాయి. సో అవన్నీ ఇంపార్టెంట్ మనకు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాంటి పంచాయతీలు ఏవైతే ఉంటాయో పంచాయతీలో 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి వ్యక్తిని కూడా భాగస్వాములను చేస్తూ ఆ పంచాయతీ పర్టికులర్ గ్రామంలో ఉండే గ్రామ పంచాయతీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని ముందుకు తీసుకెళ్తుంది అన్నట్టు. సో పీపుల్స్ క్యాంపెయిన్ అంటే ప్రజల్లో అవగాహన కల్పించడం. సో గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ సభ ఉంటుంది. మీకు ఆర్టికల్ 243A గ్రామ సభ గురించి చెప్తుంది. గ్రామ సభ అంటే ఆ గ్రామంలో ఉండే ఓటర్లందరూ కూడా గ్రామ సభలో సభ్యులే. సో గ్రామ సభలో యువత ఎవరైతే ఉంటారో ఎబో 18 years వారు ఎవరైతే ఉంటారో వారికి గ్రామంలో చేయాల్సిన బాధ్యతలు ఏంటి, ఎలాంటి విధులను నిర్వర్తించాలి, ప్రతి వ్యక్తిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఆ గ్రామంలో ఇన్వాల్వ్ చేస్తూ గ్రామ పంచాయతీ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేస్తూ ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అని చెప్పేసి ఒక ప్రత్యేక అజెండా, ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ ని రిలీజ్ చేసిన మంత్రిత్వ శాఖ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. జస్ట్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉంటాయో గ్రామ సభల్లో ఉండే యువత ఎవరైతే ఉంటారో 18+ years వారికి గ్రామ పంచాయతీకి సంబంధించి వారు ఏ బాధ్యతలు చేయాలి, సో ఏ రకంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ప్లాన్, ఒక అవగాహన కార్యక్రమమే పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. ఇక్కడ నాబార్డ్ వార్తలో నిలిచింది. నాబార్డ్ అనేది ఒక జాతీయ బ్యాంకు. జాతీయ బ్యాంక్ అంటే నేషనల్ బ్యాంక్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. పేర్లను చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అర్థమైతే మనకు తెలిసిపోతుంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ భారతదేశంలో గ్రామీణాభివృద్ధి కోసము, వ్యవసాయ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఒక జాతీయ బ్యాంక్. సో నాబార్డ్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. 1982 yearలో ఏర్పాటైన బ్యాంక్ నాబార్డ్. శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడింది. శివరామన్ కమిటీ సిఫార్సులు. సో నాబార్డ్కి సంబంధించి ఎప్పుడు స్టాటిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకటి నాబార్డ్ హెడ్ క్వార్టర్ అండ్ నాబార్డ్ ఏ ఇయర్లో ఏర్పాటైందంటే 1982. నాబార్డ్ బ్యాంక్ ఏర్పడడానికి కారణమైన కమిటీ ఏదంటే శివరామన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ బ్యాంక్ ఏర్పాటైంది. మరి భారతదేశంలో రీఫైనాన్సింగ్ బ్యాంక్ అని ఏ బ్యాంకుని పిలుస్తారు అంటారు? నాబార్డ్ బ్యాంక్. నాబార్డ్ బ్యాంక్ అని పిలిచిన, రీఫైనాన్స్ బ్యాంక్ అని పిలిచిన ఒకటే. యాక్చువల్ రీఫైనాన్స్ అంటే ఏం లేదు, నాబార్డ్ దగ్గర సొంతంగా ఎలాంటి ఫండ్స్ ఉండవు, సొంతంగా నిధులు ఉండవు. నాబార్డ్ ఏం చేస్తుంది అంటే ఆర్బీఐ, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అన్నిటికంటే పెద్ద బ్యాంకు, అలాంటి అపెక్స్ బ్యాంక్ ఆర్బీఐ నుండి నాబార్డ్ నిధులను సమకూర్చుకొని మనకు వ్యవసాయ రంగానికి కానివ్వండి, గ్రామీణ అభివృద్ధికి కావాల్సిన లోన్స్ కానివ్వండి ఇచ్చే ఒక బ్యాంక్. రీఫైనాన్స్ అక్కడ తీసుకొని ఇక్కడ ఫైనాన్స్ చేస్తున్నారు, రీఫైనాన్స్ బ్యాంక్ అంటారు. అలాంటి నాబార్డ్కి ప్రస్తుతం చీఫ్గా ఎవరున్నారు? చింతల గోవిందరాజు గారు ప్రస్తుతం నాబార్డ్కి చీఫ్గా ఉన్నారు, తెలుగువారు. అలాంటి నాబార్డ్ బ్యాంకుతో ఇటీవల ఒక ఒప్పందం కుదిరి జరిగింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఒక బ్యాంక్. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పేరే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జైపూర్ కేంద్రంగా పనిచేస్తుంది, రాజస్థాన్ రాష్ట్రం. సో అలా జైపూర్ రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నాబార్డ్ బ్యాంక్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేనికి సంబంధించి ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ రాజస్థాన్లో అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలి. సో గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఏ రకంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసేసి రాజస్థాన్ రాష్ట్రంలోని గ్రామాలన్నిటికీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాయి ఈ బ్యాంకులు కలిసి. ఒకటేమో జాతీయ బ్యాంకు, ఒకటేమో రాజస్థాన్ రాష్ట్రంలోని బ్యాంకు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అండ్ నాబార్డ్ ఒప్పందం. నాబార్డ్ ఒప్పందం అనగానే మీకు ఒకటే గుర్తుకు రావాలి, భారతదేశంలో అగ్రికల్చర్, వ్యవసాయము, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఒక బ్యాంక్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలకి సంబంధించిన అంశాలు. సో క్రీడలకి సంబంధించి ఈరోజు ఒక పర్సన్ వార్తలు నిలిచాడు, తన పేరు గుర్తుంచుకొని, ఇంపార్టెంట్ పర్సన్ రూపిందర్ పాల్ సింగ్. రూపిందర్ పాల్ సింగ్. తనకు సంబంధించి కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల క్రీడలకు వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచిన రూపిందర్ పాల్ సింగ్ ఏ క్రీడా దిగ్గజం, ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అంటారు? సో హాకీ అని గుర్తుంచుకోండి. భారత హాకీ జట్టులో ప్రస్తుత సభ్యుడు, అంతర్జాతీయ హాకీ ఆటగాడు, భారత హాకీ దిగ్గజం అని గుర్తుంచుకోండి రూపిందర్ పాల్ సింగ్. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 13 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ కి ఈరోజు వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చాడు. 13 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ అంటున్నాను. ఆల్మోస్ట్ కెరీర్ లో 223 మ్యాచ్లు ఆడిన వ్యక్తి
రూపిందర్ పాల్ సింగ్ ఏ క్రీడకి సంబంధించి? హాకీ జట్టు దిగ్గజం అంటున్నాను. తనకి సంబంధించి ఇంకొక పాయింట్ కూడా గుర్తుంచుకోండి. టోక్యో ఒలింపిక్స్ 2020 టోక్యో ఒలింపిక్స్ 2020 ఏ సంవత్సరం ముగిశాయి? 2021లో ముగిశాయి. గడిచిన ఆగస్టు మాసంలో ఒలింపిక్స్ గురించి మనం తరచూ చర్చించుకోవడం జరిగింది. సో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేశారు. ఒక పతకాన్ని కూడా సాధించడం జరిగింది, కాంస్య పతకం, బ్రాంజ్ మెడల్. ఈ పతకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆల్మోస్ట్ 41 ఇయర్స్ తర్వాత 40 సంవత్సరాల తర్వాత భారత హాకీ జట్టు విశ్వ క్రీడలైన ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చేసి ఒక పతకాన్ని సాధించడం. 40 ఇయర్స్ తర్వాత ఒక పతకం భారత జట్టుకు రావడం జరిగింది, హాకీ జట్టుకు. అలాంటి భారత హాకీ జట్టులో సభ్యుడు రూపిందర్ పాల్ సింగ్. సో సుదీర్ఘ కెరీర్ కి ఈ రోజు వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చాడు 30 సంవత్సరాల రూపిందర్ పాల్ సింగ్. తనకి సంబంధించి ఏ పాయింట్స్ గుర్తుంచుకుంటారంటే రూపిందర్ పాల్ సింగ్ అనగానే హాకీ జట్టు అని గుర్తుంచుకోండి. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుపొందిన జట్టు భారత హాకీ జట్టులో సభ్యుడని గుర్తుంచుకోండి. అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడు అండ్ అంతర్జాతీయ హాకీ దిగ్గజం. 13 ఇయర్స్ కెరీర్ కి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చాడు పంజాబ్ రాష్ట్రానికి చెందిన రూపిందర్ పాల్ సింగ్. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకు సంబంధించి మరొక పర్సన్ వార్తలు ఇచ్చాడు. తన పేరు ఏంటంటే మ్యానీ ప్యాకియావ్. మ్యానీ ప్యాకియావ్ పేరు గుర్తుంచుకోండి. మ్యానీ ప్యాకియావ్ ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఫిలిప్పీన్స్. యాక్చువల్ గా మ్యానీ ప్యాకియావ్ ఈ పర్సన్ చాలా మందికి సుపరిచితుడైన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను పొందిన వ్యక్తి మ్యానీ ప్యాకియావ్. ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అతను కూడా క్రీడా దిగ్గజం. ఏ క్రీడకి సంబంధించి అంటే బాక్సింగ్. సో బాక్సర్, ప్రపంచ ఒక దిగ్గజ బాక్సర్, మాజీ ప్రపంచ ఛాంపియన్. ప్రస్తుతం వర్ధమాన బాక్సింగ్ గనక చూసుకుంటే మనకు ఇద్దరు ఆటగాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఒకరు ఫిలిప్పీన్స్ కి సంబంధించి మ్యానీ ప్యాకియావ్, ఇంకొకరు అన్బీటన్ ప్లేయర్ బాక్సింగ్ కి సంబంధించి అమెరికాకి సంబంధించి మేవెదర్. సో మేవెదర్ అనే ఒక ఆటగాడు అండ్ మ్యానీ ప్యాకియావ్ ఇద్దరు కూడా దిగ్గజ ఆటగాళ్ళు. అలాంటి బాక్సర్ ఈరోజు మ్యానీ ప్యాకియావ్ ప్రపంచ దిగ్గజ బాక్సర్, మాజీ ప్రపంచ ఛాంపియన్. సో బాక్సింగ్ క్రీడకి ఇక వీడ్కోలు పలుకుతూ వార్తలిచ్చాడు. 26 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ కి వీడ్కోలు పలుకుతూ 40 సంవత్సరాల మ్యానీ ప్యాకియావ్ వార్తలిచ్చాడు. మరి ఎందుకు ఈరోజు తను ఇంకొక ప్రకటన కూడా చేశాడు. ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించి దేశాధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి రానున్న రోజుల్లో. సో ఫిలిప్పీన్స్ రాజకీయాల్లో అడుగు పెట్టడం జరిగింది. ఇటీవలే నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షునిగా కూడా గెలుపొందే అవకాశాలు అద్భుతంగా ఉన్న వ్యక్తి మ్యానీ ప్యాకియావ్. పేరు మాత్రం గుర్తుంచుకోండి. మ్యానీ ప్యాకియావ్ అనగానే ఫిలిప్పీన్స్ దేశం అని గుర్తుంచుకోండి. అండ్ బాక్సింగ్ దిగ్గజం, ప్రపంచ మాజీ ఛాంపియన్, క్రీడలకి వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చాడు. రాజకీయ ఆరంగేట్రం చేసిన వ్యక్తి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో IIFL వెల్త్ హురూన్ రిచ్ లిస్ట్ ఈ రోజు వార్తలు ఇచ్చింది. అంటే భారతదేశంలో ఇండియాకి సంబంధించి సంపన్నుల జాబితా, అత్యంత ఆస్తి, అత్యంత సంపన్నులు ఎవరని చెప్పేసి టాప్ 10 మెంబర్స్ ఈ రోజు వార్తలు ఇచ్చారు. అందులో జస్ట్ టాప్ 3 గుర్తుంచుకోండి సరిపోతుంది. బట్ ఇక్కడ 10% పేర్లు ఇచ్చాను. సో ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో సంపన్నుల జాబితా హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ అంటాం. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 2021 సంవత్సరానికి సంబంధించి భారతదేశంలో సంపన్నుల జాబితా ఏ సంస్థ వారు విడుదల చేశారంటే IIFL వెల్త్ అనే సంస్థ. జస్ట్ హురూన్ రిచ్ లిస్ట్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ సంపన్నుల జాబితాలో భారతదేశంలోనే అత్యంత కుబేరుడుగా వార్తలు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ముఖేష్ అంబానీ. సో రిలయన్స్ సంస్థకి సంబంధించిన అధినేత ముఖేష్ అంబానీ అండ్ ఫ్యామిలీ ఈ రిచ్ లిస్ట్ లో, ఈ సంపన్నుల జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచారు. తన యొక్క ప్రస్తుత సంపద ఎంత అంటే 7,18,000 కోట్ల రూపాయలు. 7,18,000 కోట్ల రూపాయల కోట్లు. సో 7,18,18 7 లక్షల కోట్లను గుర్తుంచుకోండి. 7,18,000 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన ముఖేష్ అంబానీ గారు ఈరోజు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా వార్తలు ఇచ్చారు అకార్డింగ్ టు హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ అని గుర్తుంచుకోండి. అండ్ సెకండ్ తనకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆ సంస్థ పేరు ఎలాగో గుర్తుంటుంది మనకి. అండ్ సెకండ్ వచ్చేసి గౌతమ్ ఆదానీ అండ్ ఫ్యామిలీ. సో గౌతమ్ ఆదానీ కుటుంబం భారతదేశంలోనే సంపన్నుల జాబితాలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. సో తనకి సంబంధించిన సంస్థ పేరు ఏంటి? ఆదానీ గ్రూప్. ఇటీవల తరచు అంబానీ ఆదానీ సంస్థలు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. సో తన యొక్క ఆస్తి, తన కుటుంబం యొక్క ఆస్తి ఎంత అంటే 5,05,900 కోట్ల రూపాయలు. 5,05,900 కోట్ల రూపాయలతో గౌతమ్ ఆదానీ అండ్ ఫ్యామిలీ ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అండ్ థర్డ్ వచ్చేసి శివనాడార్ అండ్ ఫ్యామిలీ. శివనాడార్ అంటే
హెచ్సిఎల్, సో హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఇటీవల తరచు మనం చర్చించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సంస్థకి సంబంధించి శివ నాడార్ యొక్క కూతురు తనెవరు రోష్ని నాడార్ చాలాసార్లు వార్తలు ఇచ్చారు. సో అలా శివ నాడార్ అండ్ ఫ్యామిలీ తన కుటుంబం యొక్క ఆస్తి ఎంత అంటే 2,36,600 కోట్ల రూపాయలతో థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ఈ 3 పర్సన్స్ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది, 3 సంస్థలు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ 4th ప్లేస్ లో మనకు ఎస్పీ హిందూజా సంస్థకు సంబంధించి వార్తలు నిలిచింది. వారి యొక్క ఆస్తి ఏంటంటే 2,20,000 కోట్ల రూపాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th వచ్చేసి లక్ష్మీ మిట్టల్. సో లక్ష్మీ మిట్టల్ అండ్ ఫ్యామిలీ 1,74,400 కోట్ల రూపాయలు ఆర్సెలార్ మిట్టల్ సంస్థ యొక్క అధిపతి అతను. అండ్ సైరస్ పూనావాలా ఇటీవల మనం చూసాం, లోకమాన్య తిలక్ పురస్కార గ్రహీత అని చెప్పాను. ప్రస్తుతం కోవిషీల్డ్, సో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో కోవిడ్-19 సంబంధించి ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనగా మనకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గుర్తొస్తుంది కదా. సో అలాంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క ఫౌండర్ ఎవరు? సైరస్ పూనావాలా. తన యొక్క కొడుకు ఆదర్ పూనావాలా గారు, ప్రస్తుతం యాక్టివ్ తనే ఉన్నారు. సో సైరస్ పూనావాలా గారి ఫ్యామిలీ 1,63,700 కోట్ల రూపాయలతో ఈ లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ 7th ప్లేస్ లో రాధాకృష్ణన్ దమాని అండ్ ఫ్యామిలీ 1,54,300 కోట్లు అవెన్యూ సూపర్ మ్యాట్స్ సంస్థ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వినోద్ శాంతిలాల్ అదానీ అండ్ ఫ్యామిలీ, సో అదానీ సంస్థకి సంబంధించి 1,31,600 కోట్ల రూపాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుమార్ మంగళం బిర్లా అండ్ ఫ్యామిలీ ఆదిత్య బిర్లా సంస్థ అధినేత. వారి యొక్క కుటుంబ ఆస్తి ఎంత అంటే 1,22,200 కోట్ల రూపాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జే చౌదరి 1,21,600 కోట్ల రూపాయలు జెలార్ సంస్థ యొక్క అధిపతి. జస్ట్ ఇందులో టాప్ 3 మాత్రం గుర్తుంచుకోండి. ముఖేష్ అంబానీ భారతదేశంలో కుబేరుడు సంపన్నుడు, ఈ లిస్ట్ ఆధారంగా టాప్ ప్లేస్ లో. అండ్ నెక్స్ట్ గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్, థర్డ్ వచ్చేసి శివ నాడార్, సో మనకి హెచ్సిఎల్ సంస్థకి సంబంధించి. సో ఈ లిస్ట్ లో టాప్ 3 పేర్లు గుర్తుంచుకోండి. హురున్ ఇండియా రిచ్ లిస్ట్, వీటితో పాటు ఇటీవల బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అని చెప్పేసి మనం చర్చించుకోవడం జరిగింది. ప్రపంచంలో కుబేర్ల జాబితా, ప్రపంచ కుబేరుల్లో కూడా మనకు ముఖేష్ అంబానీ టాప్ 10 లో నిలిచారు. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో జస్ట్ టాప్ 3 గుర్తుంచుకోండి సరిపోతుంది. ఒకవేళ ప్రపంచ జాబితా అయితే మాత్రం అందులో భారతీయుడు ఎవరైతే అందులో టాప్ ప్లేస్ లో ఉన్నారో, ఒకవేళ భారతదేశానికి సంబంధించి ఎవరైతే అగ్రస్థానంలో ఉన్నారో వారి పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు బీసీ పట్నాయక్ గారు వార్తలు నిలిచారు. బీసీ పట్నాయక్ పేరు గుర్తుంచుకోండి. బీసీ పట్నాయక్ గారు ఎల్ఐసి సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థకి సంబంధించి నూతన ఎండీగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు, మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో బీమా సంస్థ ఎల్ఐసి అనగానే సెప్టెంబర్ 1, 1956లో ఏర్పాటైన సంస్థ, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఈ ఎల్ఐసి సంస్థకి సంబంధించి ఒక చైర్పర్సన్ ఉంటారు, 4 ఎండీలు ఉంటారు. ఆ 4 ఎండీలో ఒక ఎండీగా ఈరోజు మనకు బీసీ పట్నాయక్ గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. మరి ప్రస్తుతం ఎల్ఐసి సంస్థకు చైర్మన్ గా ఎవరు విధుల్లో ఉన్నారు? ఇటీవల తన యొక్క టెన్యూర్ పొడిగింపు సంబంధిత అంశాన్ని మనం చూసాం, ఎంఆర్ కుమార్. సో ఎంఆర్ కుమార్ గారు ప్రస్తుతం ఎల్ఐసి సంస్థకు చైర్మన్ హోదాలో ఉన్నారంటే హెడ్ అన్నట్టు. ఆ తర్వాత 4 ఎండీలు ఉంటారు, మేనేజింగ్ డైరెక్టర్లు. అందులో ఒక ఎండీగా బీసీ పట్నాయక్ గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఎల్ఐసిలో నూతన ఎండీగా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే బీసీ పట్నాయక్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ వినోద్ అగర్వాల్, పేరు గుర్తుంచుకోండి, వినోద్ అగర్వాల్. ఇక్కడ తనకు సంబంధించి ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఆటోమేటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్, ASDC, ఆటోమేటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఆటోమేటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ కి నూతన ఎండి మరియు సిఇఓగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటారు? జస్ట్ గుర్తుంచుకోండి, ఆటోమోటివ్ రంగానికి సంబంధించి నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఒక మండలి. ఆటోమేటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ఆధారంగా రిజిస్టర్డ్ సంస్థ. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనిచేసిన ఒక సంస్థ అనుకోవచ్చు. అలాంటి ఆటోమేటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ సంస్థకి సంబంధించి నూతన ఎండి మరియు సిఇఓగా నియమితులవుతూ ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే విఈ అనే ఒక సంస్థ ఉంటుంది, ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఆ సంస్థ యొక్క ఎండి అండ్ సిఇఓ అయిన వినోద్ అగర్వాల్ గారు ఈరోజు వార్తలు ఇచ్చారు. ఎవరి స్థానంలో అంటారు? నికుంజ్ సంఘి గారు ఇప్పటి వరకు ASDC, ఆటోమేటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ సంస్థకి ఎండి అండ్ సిఇఓగా విధులు నిర్వర్తించారు. తన స్థానంలో ఎవరు ఈరోజు వార్తలు ఇచ్చారు? విఈ సంస్థ యొక్క అధిపతి వినోద్ అగర్వాల్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆటోమేటివ్ సెక్టర్ ఏదైతే ఉంటుందో అందులో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఏర్పాటైన ఒక రిజిస్టర్డ్ సంస్థ. అండ్ నెక్స్ట్ ఈరోజు పద్మజ చుండూరు గారు వార్తలు నిలిచారు. పద్మజ
చుండూరు, పేరు గుర్తుంచుకోండి. పద్మజ చుండూరు గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి పట్టా పొందిన వ్యక్తి, తెలుగువారు. పద్మజ చుండూరు గారు తనకు సంబంధించి ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్, NSDL. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ అనే ఒక సంస్థకి నూతన MD అండ్ CEOగా నియమితులవుతూ వార్తలించిన పర్సన్ ఎవరు అంటే పద్మజ చుండూరు. సో నేషనల్, ఇక్కడ సంస్థ ఏంటంటే నేషనల్ డిపాజిటరీస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ అనే సంస్థ పేరు గుర్తుంచుకోవాలి సరిపోతుంది. ఎందుకంటే ఇది సెక్యూరిటీస్ డిపాజిట్ సంబంధించి మనకు స్టాక్ మార్కెట్ కానివ్వండి, షేర్స్ ఉంటాయి కదా, అందులో NSDL అనే పదాన్ని మనం తరచూ వింటూ ఉంటాం. సో NSDL సంస్థకి సంబంధించి, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్ సంస్థకి సంబంధించి నూతన MD అండ్ CEOగా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు అంటారు, అంతే ఫ్యాక్ట్ అడుగుతాడు. సో పద్మజ చుండూరు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ సునీల్ కటేరియా గారు. సునీల్ కటేరియా గారు ఈరోజు వార్తలు ఇచ్చారు. ఏ సంస్థకి సంబంధించి అంటే ద ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్. ద ఇండియన్ సొసైటీస్ ఆఫ్ అడ్వర్టైజర్స్ 1952లో ఏర్పాటైన ఒక సంస్థ. ఈ సంస్థకి సంబంధించి నూతన చైర్మన్ గా ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ ఎవరంటే మనకు సునీల్ కటేరియా. పేరు గుర్తుంచుకోండి. కొన్ని విషయాలు వార్తలు ఇచ్చిన వ్యక్తుల విషయానికి వస్తే డైరెక్ట్ గా టు ద పాయింట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంస్థ గురించి ఇండెప్త్ గా మనకు అవసరం లేదు. టు ద పాయింట్ ఏంటి, ఇండియన్ సొసైటీ ఫర్ అడ్వర్టైజర్స్ అనే సంస్థకి నూతన చైర్మన్ గా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు అంటారు, సునీల్ కటేరియా. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ప్రముఖ వ్యక్తి రాసిన పుస్తకం. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఓలే సోయింకా. ఈ వ్యక్తి ఇంపార్టెంట్, ఈ పర్సన్ ఇంపార్టెంట్. ఓలే సోయింకా యొక్క ప్రత్యేకత ఏంటంటే తను నోబెల్ లారెట్, నోబెల్ పురస్కార గ్రహీత. లిటరేచర్కి సంబంధించి నోబెల్ పురస్కారాన్ని వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తులకు ఇస్తారు కదా, ప్రతిష్టాత్మక పురస్కారం, ప్రపంచ అత్యున్నత పురస్కారం అనుకోవచ్చు. సాహిత్య రంగానికి ఇస్తారు అందులో ఒకటి. సో సాహిత్య రంగానికి సంబంధించి సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారాన్ని గెలుపొందిన ఒక పర్సన్ ఓలే సోయింకా. ఆఫ్రికాలోనే మొట్టమొదటి నోబెల్ పురస్కార గ్రహీత సాహిత్య రంగంలో అని గుర్తుంచుకోండి. నోబెల్ వివిధ రంగాలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ వివిధ రంగాలు ఇస్తారు. కానీ సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారాన్ని గెలుపొందిన మొట్టమొదటి ఆఫ్రికన్ ఎవరంటే ఓలే సోయింకా. ఒక గొప్ప ఆథర్, లిటరేచర్ అంటున్నాను. అలాంటి ఒక ప్రముఖ ఆథర్ రచించిన పుస్తకం ఈరోజు వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే క్రానికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ద ఎర్త్. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. క్రానికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ద ఎర్త్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే నోబెల్ పురస్కార గ్రహీత ఓలే సోయింకా, ఆఫ్రికన్. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.